భూమికి అత్యంత దగ్గరగా అంటే భూమికి చంద్రుడికి మధ్య దూరం కంటే దాదాపు 17 రెట్లు దగ్గరగా ఒక గ్రహశకలం దూసుకొస్తుంది. అదలా రావటం ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా? ఇది కానీ ఢీ కొడితే 1000 అణు విస్ఫోటనాలు జరుగుతాయని మీరు ఊహించగలరా? ప్రపంచమంతా ఒక్కసారి చల్లగా మారిపోయి సూర్యుడి ఉనికే లేకుండా మనమంతా గజగజలాడిపోతామని కనీసం గెస్ చేయగలరా? అదేంటో, దాని పరిణామమేంటో, పరిణామ క్రమం ఎలాంటిదో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం గ్రహశకలాలకు సంబంధించి మన శాస్త్రవేత్తలు అనుక్షణం క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. అందుకోసం నాసా ప్రత్యేక బృందాలను నియమించి సెకండ్ టు సెకండ్ లైవ్ అప్డేట్స్ ఇస్తుంది. ఇంతకీ ఏంటి గ్రహశకలాలంటే సౌర వ్యవస్థలో మిగిలిపోయిన శిల లేదా లోహ పదార్థాలు. వీటిని ఆస్ట్రాయిడ్స్ అంటారు. ఇవి సాధారణంగా మార్స్, జూపిటర్ అంటే అంగారక, బృహస్పతి గ్రహాల మధ్య ప్రాంతంలో ఉంటాయి. వీటిని చిన్న గ్రహాలు లేదా చిన్న చిన్న ఖగోళ వస్తువులని కూడా అంటారు. ఇవి దాదాపు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం సౌర వ్యవస్థ ఏర్పడినప్పుడు మిగిలిపోయిన శిల, లోహ అవశేషాలు. మనం ముందే అనుకున్నట్టుగా ఈ శకలాలు అంగారక, బృహస్పతి గ్రహాల మధ్యలోని ప్రధాన ఆస్ట్రాయిడ్ బెల్ట్ లో ఒక కక్షలో తిరుగుతాయి. ఈ గ్రహశకలాలు చిన్న గింజ పరిణామం నుంచి వెస్తా వంటి అతిపెద్ద గ్రహశకలాల వరకు ఉంటాయి. ఈ గ్రహశకలాలు అధికంగా శిల లేదా లోహ పదార్థాలతో ఉంటాయి. కొన్నైతే గాలి లేని మట్టితో కూడి ఉంటాయి. నాసాకు చెందిన సైంటిస్టులు గ్రహశకలాల గురించి అధ్యయనం చేస్తూనే ఉంటారు. కొందరు ఈ భూమికి దగ్గరగా మసలి గ్రహశకలాల గురించి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. ఒకవేళ అవి భూమి మీదకు వస్తున్నట్టయితే దాని దిశ మళ్లించే అవకాశాలు కూడా పరిశీలిస్తారు. వీటి గమనాన్ని మళ్లించడానికి చిన్న చిన్న కదలికలు సైతం సరిపోతాయి. అయితే ప్రపంచంలో ఇప్పటి వరకు ఈ ఆస్ట్రాయిడ్స్ ఎన్నిసార్లు ఢీకొట్టాయి? అందుకు మన దగ్గరున్న ఆధారాలు ఏంటని చూస్తే 2024లో 2024 YR4 అనే ఒక గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇది 2032లో భూమికి దగ్గరగా వస్తుందని, ఢీకొట్టే అవకాశం చాలా తక్కువని అన్నారు. ఇది భూమిని ఢీకొట్టే ఛాన్స్ కేవలం 0.28% మాత్రమే ఉందని అన్నారు. ప్రస్తుత గ్రహశకలం 7 మిలియన్ కిలోమీటర్ల దూరంలోనిదైతే అదే ఈ గ్రహశకలం కేవలం 1.5 మిలియన్ కిలోమీటర్లు మాత్రమే కావడంతో ఇదో టెన్షన్ నడిచింది. ఇది 40 నుంచి 90 మీటర్ల వెడల్పు ఉంటుందని అంచనా వేశారు. ఇక డైనోసార్లను అంతం చేసిన గ్రహశకలం ఎక్కడ పడిందని చూస్తే సుమారు 6.6 కోట్ల సంవత్సరాల క్రితం ఒక గ్రహశకలం భూమిని ఢీకొట్టిందని అంటారు శాస్త్రవేత్తలు. అది డైనోసార్ల అంతు చూసిందని చెబుతారు. దీంతో పాటు మరో చిన్న గ్రహశకలం కూడా భూమిని ఢీకొట్టిందంటారు సైంటిస్టులు. ఈ అంతరిక్ష శిల పశ్చిమ ఆఫ్రికా తీరంలోని సముద్రంలో పడ్డంతో పెద్ద బిలం ఏర్పడిందని గుర్తించారు. దీనివల్ల అప్పట్లో అట్లాంటిక్ మహాసముద్రంలో 800 మీటర్ల ఎత్తులో సునామీ ఏర్పడి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ కారణంగానే నాదిర్ బిలం ఏర్పడి ఉండొచ్చని అంటున్నారు. 2022లో తొలిసారి నాదిర్ బిలాన్ని కనుగొన్నారు. ఇది ఎలా ఏర్పడిందనే అంశంపై అప్పటి వరకు ఒక అనిశ్చితి ఉండేది. అయితే గ్రహశకలం సముద్ర గర్భాన్ని ఢీకొట్టడం వల్లే 9 కిలోమీటర్ల మేర ఆ బిలం ఏర్పడిందని వారు ఖచ్చితంగా చెబుతున్నారు. అయితే ఈ గ్రహశకలం సముద్ర గర్భాన్ని ఎప్పుడు ఢీకొట్టిందనేది ఖచ్చితమైన సమాచారం ఇవ్వలేకపోతున్నారు. మెక్సికోలో 180 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న చిక్సిలబ్ బిలం ఏర్పడడానికి కూడా ఒక గ్రహశకలం ఢీకొట్టడమే కారణమని అంటారు. అయితే నాదిర్ బిలం ఏర్పడడానికి కారణమైన గ్రహశకలం చిక్సిలబ్ బిలం ఏర్పడడానికి ముందు ఢీకొట్టిందా తర్వాత అనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. చిక్సిలబ్ బిలం ఏర్పడడానికి గల కారణమైన గ్రహశకలంతో డైనోసార్లు అంతమైపోయాయంటారు శాస్త్రవేత్తలు. డైనోసార్లు అంతరించిపోయిన టైంలోని ఈ చిన్న గ్రహశకలం భూమిని తాకిందని వారు చెబుతున్నారు. ఈ శకలం భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు అది ఒక ఫైర్ బాల్ లా మారి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఫర్ సపోజ్ గ్రహశకలం గ్లాస్గోను తాకినప్పుడు ఆ టైంలో మీరున్న చోట నుంచి చూస్తే అది 24 రెట్ల పెద్దదైన సూర్యగోళం మీ మీదకు వస్తున్నట్టు కనిపిస్తుంది. అంతేకాదు చెట్లు మొక్కలను మార్చేస్తుందని అంటారు శాస్త్రవేత్తలు. అలా భారీ శబ్దంతో గ్రహశకలం సముద్ర గర్భాన్ని తాకడంతో భూకంపం వచ్చి ఉంటుంది. సముద్రంలో నుంచి పెద్ద మొత్తంలో నీరు బయటకొచ్చి తిరిగి అదే ప్రాంతానికి చేరి అక్కడ ప్రత్యేకమైన గుర్తులు ఏర్పడి ఉండొచ్చు. ఇంత పెద్ద గ్రహశకలాలు భూమిని ఢీకొట్టి ఉంటాయి అనడం మనం కనీసం ఊహించుకోలేం. కానీ ఈ రెండు వెంటనే భూమిని ఎందుకు ఢీకొట్టాయో మన సైంటిస్టులు ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు.
ప్రస్తుతం భూమికి దగ్గరగా వెళ్తున్న గ్రహశకలం లాంటివెన్నో ఇలా భూమిని క్రాస్ చేస్తూనే ఉంటాయి. వాటి గమనాన్ని మన వాళ్ళు గత కొన్నేళ్లుగా సునిశ్చిత పరిశీలన చేస్తూనే ఉన్నారు. కొన్నిసార్లు ఈ గ్రహశకలాలు ఎక్కడ భూమిని ఢీకొడతాయో అన్న భయంతో జనం భయపడుతూనే ఉంటారు. గ్రహశకలాలతో ఈ భూమిపై విలయం జరుగుతుందా? అవి వచ్చి ఢీ కొట్టగానే విధ్వంసమవుతుందా? ఈ భూమి అతలాకుతలమై మనమంతా ప్రాణాలు కోల్పోతామా అన్న భయాలు డైనోసార్ల కాలం నాటివి. ఆ మాటకొస్తే డైనోసార్లను అంతం చేసిందే ఈ గ్రహశకలాలని అంటారు. నిజమేనా? ఏంటి గ్రహశకలాల గొడవ? దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఒక గ్రహ శకలం కాని భూమిని నేరుగా ఢీకొడితే అది ఇలా ఉంటుంది. అది పడ్డ చోట మొదట ఒక పొగగొడుగు ఏర్పడుతుంది. తరువాత దాని ప్రభావం ఆ ప్రాంతమంతా విస్తరిస్తుంది. ఆ తీరం వెంబడి ఒక నగరం గాని ఉంటే ఏకంగా ఆ నగరమంతా కొట్టుకుపోయినా ఆశ్చర్యం లేదు. అంతగా ఆ ఆస్ట్రాయిడ్ తన ప్రభావాన్ని చూపుతుంది. ప్రస్తుతం ఈ భూమికి దగ్గరగా ఒక గ్రహశకలం వస్తుంది. దీని పరిమాణం, ప్రభావం విలువ ఎలాంటిదంటే ఏకంగా 1000 అణుబాంబులంతా. 1-2 అణుబాంబులు పడితేనే హిరోషిమా, నాగసాకి వంటి పట్టణాలు కొన్నేళ్ల పాటు కోలుకోలేదు. అలాంటిది 1000 అణుబాంబులు ఒక్కసారిగా ఈ భూమి మీద పడితే ఊహించడానికే భయమేసేలాంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే అలాంటి ప్రమాదం ఏదీ లేదు. కానీ భూమికి అత్యంత దగ్గరగా ప్రమాదకర పరిస్థితుల్లో ఒక గ్రహశకలం వెడుతున్నట్టు చెప్తోంది నాసాకి చెందిన సెంటర్ ఫర్ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ సంస్థ. క్లుప్తంగా చెప్పాలంటే భూమి నుంచి సుమారు 7 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఈ గ్రహశకలం దాటనుందని అంటున్నారు. ఇది భూమి, చంద్రుని మధ్య దూరానికి 17 రెట్లు దగ్గరగా ఉంటుందిట. ఈ గ్రహశకలం 2003 MH4 సంభావ్యత గల అత్యంత ప్రమాదకరమైందిగా తెలుస్తోంది. సుమారు 335 మీటర్ల వ్యాసం కలిగిన ఈ గ్రహశకలం 3 ఫుట్బాల్ మైదానాల పొడవుంటుంది. ఇది మే 24, 2025న భూమికి దగ్గరగా వచ్చింది. సెకనుకు 14 కిలోమీటర్ల వేగంతో అంతరిక్షంలో దూసుకెళుతున్న ఈ గ్రహశకలం పరిమాణం, వేగాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రస్తుతానికైతే మనకెలాంటి ముప్పు లేదు. కానీ ఈ సామీప్యాన్ని అతి ముఖ్యమైనదిగా భావిస్తోంది మన శాస్త్ర లోకం. ఈ పరిమాణంలో ఉన్న వస్తువు ఢీకొట్టే ప్రమాదం లేకపోయినా సరే దాన్ని పర్యవేక్షించడం మాత్రం అత్యవసరంగా భావిస్తున్నారు సైంటిస్టులు. నాసా సెంటర్ ఫర్ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ గ్రహరక్షణ బృందాలు 2023 MH4 ని సునిశ్చితంగా ట్రాక్ చేస్తున్నాయి. ఈ గ్రహశకలం భూమి నుంచి దగ్గరగా వెళ్లటం వల్ల జరిగే పరిణామ క్రమాలు ఎలాంటివన్న రీసెర్చ్ జరుగుతోంది. ఈ గ్రహశకలం పొటెన్షియల్లీ హజార్డస్ ఆస్ట్రాయిడ్ గా వర్ణించారు. ఇది భూమి పరిధిలోకి వచ్చే 150 మీటర్ల కంటే ఎన్నో అంతరిక్ష వస్తువుల కన్నా భిన్నమైందని గుర్తించారు. గ్రహశకలాలు ఢీకున్నా వాటిని నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉండాలి. ఎందుకంటే గ్రహాల గురుత్వాకర్షణ శక్తి, సౌర వికిరణం నుంచి వచ్చే మైక్రో యార్కోవ్స్కీ ప్రభావం వల్ల అవి ఒక్కోసారి చిన్నపాటి మార్పులతోనూ తమ గమనాన్ని మార్చుకోగలవు. దీంతో ఈ శకలం గమనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాల్సిందేనంటారు పరిశోధకులు. ఈ గ్రహశకలం సాంద్రత, అది ఉన్న స్థితిగతులు, దీని లక్షణాలు కూడా నిశిత పరిశీలనలో ఉన్నాయి. ఎందుకంటే ఈ లక్షణాలే దాని కక్ష పరివర్తన సంభావ్యతలను శాసిస్తాయి. 2003 MH4 అపోలో గ్రహశకలాలకు చెందినది. ఇది భూమిని దాటే కక్షలతో రిలేట్ అయి ఉంటుంది. ఇలాంటివి కొన్నిసార్లు మన గ్రహానికి దగ్గరగా తీసుకురాగలవు. వీటి ప్రభావం చాలా తక్కువైనప్పటికీ ఫ్లైబై గ్రహరక్షణ చొరవ కారణంగా తక్కువ అంచనా వేయటానికి వీల్లేదంటారు పరిశోధకులు. ఈ పరిణామంలో ఉన్న ఒక ఉల్క నేరుగా భూమిని ఢీకొడితే అది 1000 అణుబాంబులతో సమానమైన శక్తిని విడుదల చేస్తుంది. దీంతో విపరీతమైన మంటలు, సునామీలకు కారణం కావచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఒక రకమైన శీతల వాతావరణం ఏర్పడే ప్రమాదముంది.